ఇది చూసారా, 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారంట అండి. ఒక ఫైనాన్స్ సంస్థలకు సైబర్ నేరగాల మస్కా. మనీవ్యూ యాప్ను టార్గెట్ చేసుకున్న ముఠా ఏపీఐ సిస్టంలోకి చొరబడి కోట్లు బదిలీ. ఇద్దరిని అరెస్ట్ చేసిన బెంగళూరు సిసిబి పోలీసులు. అంతర్జాతీయ గ్యాంగ్ పడుకునేందుకు చర్యలంట. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారంట. ఈ మనీవ్యూ అని ఒక యాప్ ఉంటుంది. అంటే వీళ్ళు ఈ ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీస్లో వాళ్ళు లోన్లు ఇస్తూ ఉంటారు. ఈ మనీవ్యూ, ఎంపాకెట్ అంటే మొబిక్విక్ ఇట్లాంటి చాలా యాప్స్ ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఏకంగా వీళ్ళకే కుచ్చుటూపి పెట్టారంట. అంటే ఇప్పటివరకు మనం ఈ లోన్ ల్యాబ్స్లో డబ్బులు కట్టలేదని చెప్పి లోన్ ల్యాబ్స్ వాళ్ళు ఇసుకిస్తారు, వాళ్ళు చాలామంది చనిపోయారని చెప్పి వింటున్నాం కదా. వీళ్ళు ఎవరో ఏకంగా లోన్ యాప్కే టోకర్ వేశారంటండి. 3 కోట్ల ఎంత 49 కోట్లు కొట్టేశారంట. అబ్బో. సో వ్యక్తిగత రుణాల నుంచి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకు చెందిన యాప్నకే సైబర్ నేరగాళ్లు మస్కా కొట్టారు. యాప్కు చెందిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ సిస్టంలోకి చొరబడి 3 గంటల వ్యవధిలో 49 కోట్ల మేరకు కొల్లగొట్టారు. హ్యాకర్లు ఏపీఐ కీని ఉపయోగించి సొమ్మును నకిలీ ఖాతాలకు బదిలీ చేసుకున్నారంట. ఈ సైబర్ ఘరానా మోసానికి సంబంధించి కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సిసిబి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సిసిబి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం విజ్డమ్ అనే ఫైనాన్స్ కంపెనీ అంటే మనీవ్యూ అనే యాప్ను నిర్వహిస్తుంది. ఈ లోన్లు ఇస్తూ ఉంటారు అందరికీ కదా, మనీవ్యూ యాప్ లోన్లు ఇస్తూ ఉంటారు. సో ఆ యాప్ను దుబాయ్, చైనా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ దేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠ లక్ష్యంగా చేసుకుంది. ఏపీఐ కీని ఉపయోగించి 3 గంటల వ్యవధిలో 49 కోట్ల రూపాయల సొమ్మును వందలాది నకిలీ ఖాతాలకు బదిలీ చేసుకుంది. దుబాయ్ కేంద్రంగా ఉండే భారత్ సంతతికి చెందిన ఒక వ్యక్తి ఈ దాడికి మాస్టర్ మైండ్ అంట. ఎక్కడన్నా మనోళ్లే, దొంగతనం చేయనా మనోళ్ళేనా? ఇతను అక్కడి నుంచి సైబర్ దాడిని సమన్వయం చేశాడు. ఇందుకోసం బెళగావికి చెందిన ఇస్మాయిల్ రషీద్ అత్తార్ అనే వ్యక్తి నుంచి వర్చువల్ ప్రైవేట్ సర్వర్లు ఒక్కోదాన్ని 2000 చొప్పున రెంట్కి తీసుకున్నాడంట. ఆ తర్వాత ఏపీఐ సిస్టంలో చొరబడేందుకు సర్వర్లను ఫ్రాన్స్కు చెందిన ఐపీ అడ్రస్తో లింక్ చేశారంట. జస్ట్ 2000 ఖర్చు పెట్టి 49 కోట్లు లేపేశాడు. చూసారా? ఈ సైబర్ దాడికి సంబంధించి ఇస్మాయిల్ రషీద్ అత్తార్తో పాటు రాజస్థాన్ ఉదయపూర్కి చెందిన సంజయ్ పటేల్ని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సోమవారం మీడియాకి చెప్పారు. వీళ్ళకి కూడా టోకర్ వేశారంటే మామూలు విషయం కాదు. ఏమంటారు? సో అలాగే నకిలీ ఖాతాల్లో బదిలీ అయిన 10 కోట్ల మేర అధికారులు ఫ్రీజ్ చేశారంట. డబ్బును మళ్లించేందుకు నిందితులు వాడిన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. కంపెనీ ఖాతా నుంచి సుమారు 3000 ఎస్బీ ఖాతాలను నగదు బదిలీ చేశారంట. ఆ తర్వాత నగదుని ముఠా ఖాతాలకు జమ చేసుకునే వ్యూహం పన్నారు. సైబర్ పోలీసుల నెట్వర్క్ను గుర్తించి ఐపీ అడ్రస్లు, నగదు బదిలీ ఖాతాల వివరాలను అనుగుణంగా సంజయ్ పటేల్, ఇస్మాయిల్ని అరెస్ట్ చేశారు. దుబాయ్లోని ముఠాతో ఇస్మాయిల్ నిరంతరం మాటను గుర్తించారంట. 5.5 కోట్ల నగదును హైదరాబాద్కు చెందిన హలెన్ సైన్స్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు బదిలీ చేశారంట. ఆ తర్వాత ఇదేంటి ఫ్లిపోపే పేరిట ఉండే ఐడిఎఫ్సి బ్యాంక్ పేరుకు మార్చుకున్నారంట. ఈ గ్యాంగ్కు సంబంధించి దుబాయ్లో 3, హాంకాంగ్లో 2 నిందితులను గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు అంతర్జాతీయ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు సిసిబి పోలీసులు తెలిపారంట. అదండి పరిస్థితి. చూసారా? మనీవ్యూ యాప్కే అంటే కొంత మంచి పెద్ద యాపే, ఇది కూడా పేరు మోసిన యాపే. దీనికి టోకర్ వేసిన సైబర్ నేరగాళ్ళు 49 కోట్లు వితిన్ 3 అవర్స్లో కొల్లగొట్టారంట. అంటే ఎంత అడ్వాన్స్ ఉన్నారో చూసారా ఈ సైబర్ నేరగాళ్ళు.